ఒక గ్రామంలో ఉల్కాపాతం తర్వాత జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందించిన సింహాల చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర కథానాయకుడు ఆది తెలిపారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం వాటన్నింటికీ భిన్నంగా ఉంటుందని చెప్పారు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శ్రీచరణ్ పకాలా ఇచ్చిన బీజీఎం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ నెల 25న విడుదల కానున్న సినిమాను అందరూ ఆదరించాలని కథానాయకుడు ఆది కోరారు. సింబాల చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. విజయవాడ స్టెల్లా కళాశాల సమీపంలోని ఎల్ఈపీఎల్ ఐమాక్స్ మాల్లో ఏసిటీ ఫైబర్ నెట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర కథానాయకుడు ఆది మాట్లాడుతూ, సింబాల ఒక మిస్టరీ థ్రిల్లర్ అని, 1980లో ఒక గ్రామంలో ఉల్కాపాతం తర్వాత జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరుగుతుందన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం వాటన్నింటికీ భిన్నంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి వెంటనే ఈ చిత్రంలో హీరోగా నటించినట్లు తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ అర్చనా పాత్ర సినిమాకు హైలైట్గా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని, విజయవాడ నగరం నుంచి తమ ప్రమోషన్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, దుర్గమ్మ దీవెనలతో ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు ఉండవని, రొమాన్స్ సన్నివేశాలు కూడా లేవని, ఒక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుందన్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో మాత్రమే వీక్షించాలన్నారు. అనంతరం నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ, తాను తొలిసారిగా వెండితెరపై పహిల్వాన్ క్యారెక్టర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దర్శకుడు యుగంధర్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచేశారని తెలిపారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. అనంతరం నటుడు శివ మాట్లాడుతూ, తాను ఇప్పటివరకు అనేక పాత్రల్లో నటించారని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు. డిసెంబర్ 25న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర బృందం సభ్యులు కోరారు. నమస్కారం and good evening to all of you. I once again welcome entire Shambhala cast from Act Fibernet. We are very, very happy and delighted to welcome you all and to partner as a Wi-Fi partner with all of you. These are our esteemed customers. We are here because of them. So, one big round of applause for Shambhala team. As our Wi-Fi partners, so we are very happy to collaborate with you all guys. So thank you for supporting a good film like Shambhala. సో ఇవాళ యాక్ట్ ఫైబర్ అంటే ప్రతి ఇంట్లోనూ ఆల్మోస్ట్ ఉంది. మా ఇంట్లో కూడా యాక్టే ఉంది. సో ప్రతి ఇంట్లో ఉంది అండ్ వెరీ వాళ్ళు చాలా మంచిది. అంటే ఇంకా వైఫై గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళ నెట్ స్పీడ్ గురించి నేను చెప్పక్కర్లేదు. చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతుంది ప్రతి ఇంటికి. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ బ్రాండ్ పార్ట్నర్స్ ఫర్ శంబాలా ఫిలిం అండ్ సచిన్ గారికి. సో థ్యాంక్ యూ సార్ అండ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ అండ్ అలానే చైతన్య హూ మేడ్ ఇట్ పాసిబుల్. థ్యాంక్స్. సో సో మేమంతా, నేను కానీ డైరెక్టర్ కానీ అందరం వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టీజర్కే మంచి రెస్పాన్స్. దుల్కర్ సల్మాన్ గారు ఈ టీజర్ రిలీజ్ చేశారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో. సో అక్కడి నుంచి అందరూ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ దిస్ ఫిలిం. అండ్ రీసెంట్గా ట్రైలర్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడం, ఆయనకి ట్రైలర్ చాలా నచ్చి ఆయన సపోర్ట్ చేయడం, అండ్ వన్స్ ఆయన రిలీజ్ చేసిన వెంటనే టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల. సో చాలా థ్యాంక్స్. అండ్ అవర్ డిజిటల్ పార్ట్నర్స్ ఈ సినిమాకి ఆహా అండ్ అవర్ శాటిలైట్ పార్ట్నర్స్ జీ. సో అందరూ కూడా ఎవ్రీబడి ఆన్ బోర్డ్ వచ్చారు. అండ్ ఇవాళ థియేట్రికల్ రిలీజ్ December 25th థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నామండి. అండ్ వెరీ బిగ్ రిలీజ్ అవబోతుంది ఈ సినిమా శంబాలా. అన్ని చోట్ల నుంచి మంచి ఎంక్వైరీస్, బిజినెస్ సైడ్ కూడా. సో అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం మా డిస్ట్రిబ్యూటర్స్ని కూడా. We are so happy to be here in Vijayawada, and firstly I want to thank
Sachin sir for having us here, and Act Key for being our Wi-Fi partners. We are truly grateful, and your hospitality in receiving made us more comfortable, and we are so happy to be associated with you. Entire team. So I would love to thank the entire team because Shambhala is so grateful to have you all. And మా సినిమా మీరు ట్రైలర్ చూశారు, సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్తున్నారు. 1980s బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఒక సినిమా, చాలా అథెంటిక్గా, చాలా ఆనెస్ట్ ప్రయత్నం అండి. ఒక మిస్టికల్ వరల్డ్ని క్రియేట్ చేశాము. ఆ వరల్డ్లోకి మీ అందరినీ వచ్చే ప్రయత్నమే మా సినిమా. వాస్ట్ క్యాటరింగ్ అండి ఈ జానర్, బికాజ్ ప్రతి ఒక్కరు ఇష్టపడి చూస్తారు. ఇందులో ఏముందా అని చూడ్డానికైనా థియేటర్స్కి వస్తారు. విజువలీ, సౌండ్ డిజైనింగ్, ఎమోషన్స్ ప్రతిదీ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ లాగా మీరు ఈ December 25th ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఐ వుడ్ లవ్ టు సే ఇస్ ప్లీజ్ కమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ వుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్. వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో, ఒక మంచి థ్రిల్తో మీరైతే వెళ్తారు. సో నేను చేసింది పైలవాన్ క్యారెక్టర్. ఆ పైలవాన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది అండ్ అలాగే ప్రజెంట్ చేశారు. బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశానండి. అసలు మొత్తం సినిమా అంతా కూడా ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను వర్క్ చేసేటప్పుడు హార్డ్ వర్క్ అలాగే ఉంది. అండ్ నేనే కాదు, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ మీరు ఆది గారిని కూడా కొత్తగా చూస్తారు ఈ ఫిలింలో. అందరినీ, ఇప్పుడు నన్నే కాదు ప్రతి క్యారెక్టర్ని కూడా కొత్తగా చూస్తారు. చాలా డిఫరెంట్ ఫిలిం అండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ని. నేను ఈ ఫిలింలో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశానంటే, నేను బిఫోర్ చేసిన క్యారెక్టర్స్ అన్నిటికీ ఇది క్వైట్ కాంట్రాస్ట్ క్యారెక్టర్. ఇది ఒక సర్పంచ్ సన్ రోలు. సార్ ఏదైతే చెప్పారో, ఒక సైన్స్కి, ఒక మన ధర్మానికి, శాస్త్రానికి మధ్య జరిగే వార్లో మాకు గురువు గారు ఉంటారు. ఆ గురువుగారు చేసే ఇన్స్ట్రక్షన్స్ని మేము ఫాలో అవుతా దాన్ని మూవ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో హీరో గారికి మాకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్లు జరిగినాయి, మా క్యారెక్టరు అలాంటి కాన్ఫ్లిక్ట్ని ఫేస్ చేస్తా ఎలా మూవ్ ఆన్ అయింది అన్నది స్టోరీలో ఉంటుందండి. మా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ బేస్ మీద ఉంటుంది.